బ్రో మీరు చెప్పండి బ్రో, ఎలా అనిపించింది మీకు దేవరా? ఆ మూవీ ఆ సాంగ్ వినగానే ఒక పీస్ఫుల్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చూడడానికి ఒక మంచి థింగ్స్ అలా వస్తున్నాయి బ్రో. ఇంకొకటి ఏంటంటే ట్రోల్స్ అవుతుంది కదా బాగా, ఆ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి సాంగ్ తీసుకున్నారని చెప్పేసి. లేదు బ్రో. కిస్మత్ శంకర్ ట్రైలర్ చూసారా రామ్ది? ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది, కానీ ఫస్ట్ సినిమాకి వచ్చినట్టు దీనికి రాదు అనిపిస్తుంది నాకైతే. కానీ చూద్దాం. అంటే ఇందులో పెద్ద కాస్ట్ ఉంది కదా, సంజయ్ దత్తో ఎలా అవ్వచ్చు? అవును. సో అంటే ఇప్పుడైతే ఈ సినిమాలో అయితే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, కానీ చెప్పలేం కదా, మనం ఎస్టిమేషన్ చెప్పలేం కాబట్టి చూద్దాం. అంటే పూరి గారు న్యాయం చేస్తారంటారు 2కి? న్యాయం చేస్తారు, ఆయన సినిమా కన్ఫర్మ్గా హిట్ అవుతాయి, కన్ఫర్మ్ న్యాయం చేస్తారు సినిమాలో అయితే. బ్రో మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎలా అనిపిస్తుంది మీ 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 ఇష్టమైన హీరో అధికారంలో ఉన్నాడు, ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు? ఆయన ఒక మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా చేస్తారనే 100% నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, అది ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఆయన ఫ్యూచర్లో సీఎం అవుతారని 100% మేము అనుకుంటున్నాము. మేమే సీఎం చేస్తాం కూడా. ఇప్పుడు నేను దేవరా సాంగ్ చూసావా, రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉన్నాను, విజువల్స్ గ్లిమ్స్ అన్నీ స్లోగా ఉన్నట్టుంది కదా సాంగ్, జస్ట్ 10 minutes 10 seconds కూడా. కొంచెం బాగానే ఉంది, కొంచెం లాగ్. ట్రోల్స్ అవుతుంది కదా బాగా. కాపీ చేశారని ట్రోల్స్ అవుతుంది. అంటే మ్యూజిక్ అది అంటే బిఫోర్ మ్యూజిక్ వినలా, దాని ముందు అది ట్రోల్ అయిన మ్యూజిక్ నేను ఏమి చూడలా, కాకపోతే నాకు తెలియదు ట్రోల్ అయింది. ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యానా? ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొట్టాల శివ లాస్ట్ మూవీ ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా, సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? దేవరా బాగానే ఉంటుంది అన్న. ఓకే, ఎన్టీఆర్ కూడా స్టైలిష్ గా ఉన్నారు కదా. స్టైలిష్ గా ఉన్నాడు, కథ మరి ఎలా ఉంటుందో చూడాలి. పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏమన్నా? లేట్ అవుతుంది అన్న, టైం పట్టింది. ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఏమన్నా పాలిటిక్స్ లోకి వస్తారా? ప్రభాస్ రాడన్న. బట్ సపోర్ట్ చేస్తారంట పార్టీలకి ఏమన్నా? చేస్తే బీజేపీకి చేస్తాడు, అంటే వాళ్ళ ప్రధాని ఇంతకుముందు బీజేపీలో కదా, దానికి చేస్తాడని అనుకుంటాను. సార్ చూసారా గ్లింప్సెస్? ప్రభాస్ కొత్తగా డార్లింగ్ మూవీలో ఎలా ఉన్నారో అలా అనిపించారు కదా. అవును, అలాగే బాగున్నాడు అన్న. లవ్ లో అంటే ఫ్యాన్ గా చెప్తున్నావా లేకపోతే నార్మల్ గా చెప్తున్నా? ఫ్యాన్ గా బాగానే ఉన్నాడు, మరి ఎలా ఉంటుందో మూవీ. అంటే కదా రాధేశ్యామ్ పోయింది కదా, లవ్ స్టోరీ, ఇది ఎలా ఉంటుందని స్టోరీ. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు సేవలు? బాగానే చేస్తారని అనుకుంటున్నా, కానీ పథకాలే ఇస్తారో ఎవరని డౌట్. మీరు ఏ పార్టీకి ఓటు వేసారు? మేము వైసీపీకి వేసాం, అయితే పథకాల మీద నమ్మకం లేదు, అభివృద్ధి అయితే చేస్తారని అనుకుంటున్నాం. జగన్ గారు జైలుకి వెళ్తారని చెప్పేసి అంటున్నారు కదా, సో ఒక అభిమానిగా మీరు ఏం చెప్తారు? ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్ళడం. మనగాడు ఉంటుందా జైలుకి వెళ్తే మళ్ళీ వచ్చి పార్టీని నిర్మించుకోవడం అంటే జరుగుతుంది పనా? చెప్పలేమన్నా, ఈసారి విడివిడిగా పోటీ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు, మళ్ళీ ఈసారి కానీ కలిపి పోటీ చేస్తే కష్టమే. పవన్ కళ్యాణ్ గారు సీఎం గా అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయన్న. ఈసారి ఎవరా చిన్నగా గ్లింప్సెస్ అయితే వదిలేరు కదా సెకండ్ సాంగ్, సో ఎలా అనిపించింది మీకు? బాగుంది బ్రో. అంటే ఆ సాంగ్స్, 2 సాంగ్స్, ఇంతకుముందు ఫియర్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, ఆ 2 సాంగ్స్ దేవర్ గుడ్, నచ్చినాయి. మీకు బిఫోర్ కొట్టాల శివ గారిది ఫ్లాప్ మూవీ ఆచార్య, సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు? అంటే ఎప్పుడైనా పాత మూవీని బట్టి మనం ఏం డిసైడ్ చేయలేము, ఎందుకంటే కంటెంట్ని బట్టి హీరోని బట్టి మారుతుంటాయి. సో మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా మనం ఏం చెప్పలేము. రిలీజ్ ట్రోల్స్ అవుతుంది కదా నేను వచ్చిన సాంగ్, రిలీజ్ అయిన సాంగ్ చాలా ట్రోల్స్ అయితే బ్రో. కల్కి రిలీజ్ అయింది మొన్న, అది అంత పెద్ద హిట్, కానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తుంది కదా. సో నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ కంటెంట్. అందరికీ ఏ మూవీ చూసారు మీరు థియేటర్లో? నేను రీసెంట్గా చూసిన మూవీ సలార్. సలారే లాస్ట్ మూవీయా? సలార్ నాది లాస్ట్. ఓకే, ఏ మూవీ కోసం వెయిట్ చేస్తాను? ఏ గర్లు ఏదైనా ఒక మూవీ చెప్పమంటే? ఏదన్నా ఒక మూవీ అంటే 2 యాక్చువల్గా, దేవరావును పుష్ప. పుష్ప 2 ఏంటి బ్రో? పుష్ప 2 అప్డేట్ ఏం రావట్లేదు, మరి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చిన పోస్టర్కి ఇంక ఇంపాక్ట్ సరిపోయింది ఇప్పటిదాకా, సో వీఆర్ వెయిటింగ్. యాక్చువల్గా సుకుమార్ గారు రిలీజ్ చేస్తారని మేము కూడా చూస్తున్నాం.